అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. అయితే దోస్తులు మీరందరూ నా పెళ్లి సిరీస్ గురించి మస్తు వెయిట్ చేస్తుర్రు కదా. ఇక పెడతాను దోస్తులు మెల్లమెల్లగా. అయితే ముచ్చట ఏంటంటే అసలు ఈరోజు కొంచెం నీరసంగా ఉన్నాం దోస్తులు. వీడియో వేయాలంటేనే ఓపిక లేదు, కానీ మీకోసం ఇక మెల్లగా చేస్తున్నాం. ఏమనుకోకుర్రి దోస్తులు, మీ గురించి మంచి మంచి కంటెంట్ పెట్టడానికైతే ట్రై చేస్తూ ఉన్నాము. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ అయితే పెట్టుర్రి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఎంతసేపు అవుతుందే మనం వచ్చి, నీ చీరలేరుడు ఒడతలేదు దంగుతలేదు. ఇవాళ ఏరుతావా లేకపోతే ఇన్నే ఉంటావే? అరే నచ్చద్దారా, ఇవన్నీ తక్కువ రేట్లు ఉన్నాయి, ఏం మంచిగా లేవు. తక్కువ రేట్ అయితే ఏందే, పెళ్ళికి మంచి కొనుక్కోవా? గీ ఎంగేజ్మెంట్కి ఏదో ఒకటి కొనుక్కోవడానికి అబ్బా అబ్బా కింది నుండి మీదికి దింపబడుతుంది, మీది నుండి కిందికి దింపబడుతుంది. వేరే షాపులు 10 షాపులు దింపుతీవి. మరి వాళ్ళ ఇంటికి పోదాం, మన సపడేకి ఇన్నే తిని మందామా? లేదు లేదు, మీకు బాగా ఖర్చు పెట్టిపియాలి. మంచిది 10,000 పట్టుచీర తీసుకోవాలి ఇప్పుడు ఎంగేజ్మెంట్కి. అవన్నీ కథలు పడకు, మా అవ్వ తిట్టి చంపుతుంది. గాన్ని పెట్టి ఏమిటికి కొన్నావురా అని అంటది. తీసుకోవే ఓ 2-3 వేలల్లా, 2-3 వేలల్లకు చీరనే రాదు. ఇవన్నీ కాదాయే, ఎందుకే ఒర్రిస్తావు? సప్పుడేక తీసుకో ఏదో ఒకటి. ఏమైంది సార్, మీకు ఎట్లాంటి చీరలు కావాలి చెప్పండి. మాకు మంచి పట్టు చీరలు కావాలి, ఎక్కువ రేట్ అయినా మంచిదే. అవునా మేడం, అయితే ముందుకు రండి చూపిస్తాం. సరే సరే, ఇప్పుడైనా ఎక్కువదో తక్కువదో ఒకటి పట్టుకో. మళ్ళీ ఇళ్ళ కూడా నచ్చకపోయినామనుకో, సప్పుడే కానీ నిన్ను ఇడ ఇష్టపెట్టి నేను వీకుతా చెప్తానా. అరే నచ్చంది ఎట్లా తీసుకుంటారు బంటి, ఎందుకట్లా సతాయిస్తాను మనిషిని? అబ్బో అందుకే ఆడోళ్ళతోటి షాపింగ్ రావద్దు. పో మరి, నేను అత్త పో ఒక్కదాన్ని. ఈ ముచ్చట ముందే చెప్పనుంటివి, వచ్చినాక పోవానంటే మళ్ళా నన్ను ఇష్టపెట్టిపోయినావని తర్వాత లొల్లానే. నీ లొల్లి పాడుగా ఉన్నాడు. ఈ ఒగ్గిలా చూసుకోపోయినవే, ఇవి మంచిగానే ఉన్నాయి కదా, ఈ బొమ్మకు తలిగేసినాయి. అవి పాత ఫ్యాషన్, పాత ఫ్యాషన్ నాకెందుకు బంటి? మరి కొత్త ఏంటి? అన్ని గిట్లనే ఉన్నాయి కదిడా. అరే కొత్తవి ఉండయా, చూద్దాం దాలేవు. ఇంకేం కొత్తవి చూస్తావే రాములా రామా, ఏదోటి చూడాల పట్టుకొని రావాలి గాని 101 చూస్తా. అరే బట్టలు నువ్వు ఆగరాదు, నువ్వైతే రానాతోటి. ఇక రాకపోతే చత్తనా పాపా. మేడం మీకు ఏ పట్టులో కావాలి? గద్వాల్ పట్ట, బనారసి పట్ట, మంగళగిరి పట్ట, ఏ పట్టులో కావాలి మేడం? ఇప్పుడు కొత్తగా ఏది నడుస్తున్నది? అన్ని పట్టులు ట్రెండింగ్లోనే ఉన్నాయి మేడం. మీకు ఏది కావాలో చెప్పండి. కంచి పట్టు కావాలా, ఏది ధర్మవరం పట్టువా, ఏ పట్టు కావాలి? దీనికి అన్ని పట్టులు కావాలి, అన్ని తీసాడబెట్టు, అన్ని పట్టుకొని పోతుంది. నీ సంగతి అవుతుంది, ఉర్రకు సప్పుడేకుండు. అన్నీ ఒక్కొక్క మోడల్ చూపియరా, చూసుకుంటాం. దేనికి మేడం, ఏమన్నా ఫంక్షనా? ఎంగేజ్మెంట్కి. ఎంగేజ్మెంట్కి దాదాపు గ్రీన్ సారీసే కడతారు కదా మేడం? అవునవును. ఓకే మేడం, చూపిస్తాం. థ్యాంక్ యూ మేడం, మళ్ళీ వస్తూ ఉండండి షాప్కి. అత్తది ఇక పెళ్ళి ఉన్నది, ముందు పెళ్లి బట్టలు కూడా ఇన్నే తీసుకుంటది కానీ. ఓకే సార్. ఇక పోదామా మరి, ఇంకేమైనా తీసుకుంటావే? లేదు లేదు పోవుడేపా. లత, ఓ లత, ఉన్నావా ఇంట్లో? ఉన్నా. ఏమైందిరా మా ఇట్లా వచ్చినావు? ఏం లేదు లత, అయ్యగారిని అడిగినాం, ఇక మా బంటి పెళ్లి గురించి మాట్లాడుకున్నాం, డేట్ పెట్టుకున్నాం. అవునా, ఎప్పుడొచ్చింది పెళ్లి? 28 తారీఖు వచ్చింది లత. అయ్యో దగ్గరనే వచ్చింది కదా. ఎంగేజ్మెంట్ ఎప్పుడు మరి? 20 తారీఖు పెట్టుకోమన్నాడు. 20 తారీఖు ఎంగేజ్మెంట్ లత. అయితే మరి మనం ఏం తీసుకపోవడం ఉంటుంది, ఏం పెట్టుడు ఉంటుంది అని నేను నిన్ను అడుగుతాను వచ్చినా. నాకేమో ఏది తెలియకపాయే. నేను ఎప్పుడు పెళ్ళిళ్ళు చేయకపోతే నాకు ఉన్నోడే ఒక కొడుకాయే, ఇక ఆయన పెళ్ళేనాయే. ఇక ఏం కొంట పోతారు? ఇక వాళ్ళకు బట్టలు, ఇక పిల్లకు చీర, మళ్ళీ ఏందో కిట్టట. కిట్టు గదే మన లేడీస్ ఎంపోరియాలలో పోయి అడిగితే ఇస్తారు. ఎంగేజ్మెంట్ కిట్టు పిల్లకు పెట్టేదనంటే ఇస్తారు. ఇక మన తరపున 5 రకాల పండ్లు, ఓ స్వీట్ బాక్సు, అంతేనా? గదే మరే నిన్ను తెలుసుకుందాం, నువ్వు మొన్న సీన్ పెళ్లి చేసినావు కదా అని నేను అడుగుదామని వచ్చినా. ఇక గంతేరామా, నేనైతే గంతే పెట్టినా. అవునా, ఏమైంది? కోడలు ఏం చెప్తాంది? జున్నున్నదా ఇన్నే? ఏడా టిఫిన్ చేసినా, ఇలా దోశలు పోసినా. ఇక నా కొడుకు తిని ఆఫీస్కి పోయిండు, ఆమె తిని అవ్వగారింటికి పోయేస్తాను. వేయింది, ఈడ బోరు కొడుతుందట బోరు, ఇక ఆడికి పోయింది. ఇక దగ్గరుంటే గివే బాధలు. నేను ముచ్చటిన్నా అవులత జున్ను పన్ని ఎత్తలేదా అయింది. నా
నరసక్క అన్నది. ఇక ఏం పని చేస్తారు రామా, నేను చెప్తేనే ఎత్తది, లేకపోతే లేనే లేదు. మొన్నటిదాకా ఆయనకే వేయలేదు, ఇప్పుడు ఇంత ఇంత మా ఎత్తంది. పుష్ప నేర్పలేదా ఏంది మీ ఇంటి పక్కనేనాయే? ఎప్పుడు చేపియలేదా బిడ్డతోటి పని? అబ్బో బిడ్డను గౌరంగా చదువుకున్నారుగా అదులత, ఇక అందుకే బిడ్డకు ఏ పని నేర్పలేదు. చదువుకుంటామనే గాని అత్తగారింటికి వచ్చినాక పనులు లేకపోతే ఎట్లుంటది? ఇక మొన్నటిదాకా మొత్తానికే వేయలేదు, తినుడు, బెడ్రూమ్లో పోయి వండుడు, లేకపోతే అవ్వగారింటికి పోవుడు. ఇక మొన్న నేను బాగా లొల్లి పెట్టినప్పడుతుంది. అప్పుడో ఇంత ఇప్పుడో ఇంత మా ఎత్తాంది. ఎందుకు పోతున్నవే ఇప్పుడు అని అంటే, ఇంట్లో బోరు కొడుతుంది అత్తమ్మ, నేను మళ్ళీ వస్తా అని వేయింది ఇంతకు ముందే. మరి అంతేనా? ఇక నా కోడలు ఏం చేస్తుందో మరి. ఏం చేసుడు లేదు రామా, వాళ్ళకు ముందే మనం అలసి ఇయ్యద్దు. అలసి అంటే మంచిగానే చూసుకోవాలి కానీ అప్పుడో పని ఇప్పుడో పని చెయ్యాలి, పని వేయబెట్టాలి. ఏ అద్దు తీ బిడ్డ, నువ్వేం చేస్తావు, ఇప్పుడే కదా, తర్వాత ఎద్దు తీ అని అంటే ఆయనకి వేయకుంటూ ఉంటారు. ఇక ఏమో పింక్ హుషారే గాని ఇక నేను గట్టనే అనుకున్నా హుషారు అని అంటే, ఇక లాస్ట్ కత్తే నాకే అదైపోయింది. అయితే ఇలా తాళ్ళు మంచిగా ఉంటే అయిపోయాయి. గంతే ఇక కొడుకు పెళ్లి చేసింది, కొడుకు కోడలు మంచిగా ఉండటానికేనాయే. సరే గిదే ముచ్చట తెలుసుకుందామని వచ్చినా, మరి పొయ్యత్తా. సరే తీరమ్మా పోయిరా. ముగ్గురు మూడు దిక్కుల వేర్రు, ఇంత టిఫిన్ చేసి ఇక నేను ఇప్పుడేమన్నం కూర వండాలి. ఇప్పుడు తినటోళ్ళు ఎవరున్నారు? సేపుగా నరసక్క దగ్గర నన్ను కూర్చుంటా. ఏం చేస్తారో ఏం కథను, ముచ్చటకెళ్ళుడే అయితలేదు బయటకు. చెప్పురా జున్ను, ఏం చేస్తాను? ఏం లేదురా, ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఇప్పుడే టీ టైం బ్రేక్ అయితే టీ వచ్చింది, ఇక తాగాలి. అవునా? టిఫిన్ చేసినావా నువ్వు? ఏం చేస్తున్నావు? నేను అమ్మోళ్ళింటికి వచ్చిన టిఫిన్ చేసి అత్తమ్మకి చెప్పి ఇంట్లో బోరు కొడుతుందని. అవునా, సరేలే, మరి సాయంత్రం వరకు వస్తావు కదా? వస్తాగని. చెప్పు, ఏమైంది అంత నువ్వు మాట్లాడుతూ? ఏం లేదు, సాతనైతలేదు, అంత నీరసంగా ఉన్నది. అవునా, మరి హాస్పిటల్ పోదామా? ఇంత దానికి హాస్పిటల్ ఎందుకురా, మళ్ళా వాళ్ళు ఫుల్ పైసలు అంటారు. పైసల గురించి ఎందుకురా, నేను ఉన్నా కదా నీకు. నీరసంగా ఎందుకుంటాంది? నేను మొన్నటి నుండి గమనిస్తున్నా, బాగా నీరసంగా ఉంటున్నావు. మరి అన్నం అస్సలు తినబుద్ధి అయితే లేదురా నాకు. ఇక రెండు దోశలు తిన్నా, ఇటు మొకే వచ్చినా, ఇక అమ్మనేమన్నా ఏమంటా అని. సరేలే, మరి నేను వచ్చినాక ఇట్లా హాస్పిటల్కి తీసుకెళ్తలే. సరేరా. కాసేపు పడుకో, రెస్ట్ తీసుకో, సరేనా? సరే మరి, బాయ్ నానా. సరేరా. పాపం మొన్నటి నుండి చూస్తున్నా నీరసంగా ఉంటుంది. హాస్పిటల్ కన్నా తీసుకుపోవాలి. ఓ నర్సక్క, తిన్నరా అన్నం? తిన్నాంరా తిరుపతిగా. ఏమైందిరా, మొత్తం కనబడతానే లేవు. నేనేడబోతాను నర్సక్క, వాళ్ళు కట్టెలు కొట్టరమ్మంటే 2 రోజులు పోయినా. అంతేనారా? సరే తియ్యి. తిన్నావా మరి? తిన్నా నర్సక్క, ఇప్పుడే చేతి కడుక్కుంటానా, మీరు ఇడ కనబడ్డాక ఇటు వెళ్ళినా. అవునారా? సరే తియ్యి. ఇవాళ ఏం పని లేదా మరి? ఇవాళ ఎవరు విలువలే. ఓ నర్సక్క, ఇక్కడున్నారా? అవునే పొల్లా, ఇన్నే కూర్చున్నావు. ఏమైందే? ఏం లేదు అట్టిగానే వచ్చినా. ఓ లతక్క, పెళ్ళైనప్పడుంది ఒక్కటిసారన్నా పార్టీ ఇస్తలేవు కదా? ఇంకేం పార్టీ కావాలరా? మంచిగా లగ్గానికి 2-3 రోజులు ఉండమంటిని, తింటిరి, లగ్గం అయిపోయాయి. ఇంకేంద్రా? ఇక అంతేరా, మళ్ళా కాళ్ళు బొట్టు ఏదో పోసుడు ఉండదా? ఇక ఆ ముచ్చట రాజన్న అడుగురా. అడగాలిగా. అగో పోషత్తంది. తిన్నరా అల్లా అన్నం? తినలే, నువ్వు పెడతావని చూస్తానం. ఆగరాదైతేగా, నువ్వు అన్ని గమ్మతి మాట్లాడతావు. ఆగకపోతే ఉరకతున్నానే ఏందేటన్నా? తిన్నావా? ఏటో బయలుదేరినావు. పోసక్క మొత్తం కంటికే కనబడతలేదు కదా. బిజీ పర్సన్ అయింది, బాగా బిజీ. అయ్యో పిల్లగా, నేనేం బిజీ? నాకు సాదరగాక ఇంట్లోకే బయటకు వెళ్తలేను నేను. ఇలా జబ్బల జాకెట్ వేయలేనట్టుంది కదా నేను నర్సి. అంతేనా? మరేటో పోతాను మా దగ్గరికేనా? ఓ నర్సక్క, నువ్వు గమ్మత్ మాట్లాడతావు. ఆమె మన దగ్గరికి ఎందుకు వస్తుంది? ఆమె వాళ్ళ బావ దగ్గరకు పోతుంది. బావా నిన్ను చూడపోతే ఆగదాయ మనసు, నిలవదాయ మనసు అనుకుంటా పోతుంది. తీట కూడా నీకు చెప్పినారా నేను ఇప్పుడు పోతున్నా అని? ఇటు సామాన్యంగా రావు. మరి ఇలా నీ బావ రాలేనట్టున్నాడు ఇంటికి, అందుకే నీ బావ దగ్గరికి నువ్వు పోతున్నావు. అట్లేం లేదు గాని కూసోపోయినావు పోసక్క. ఏం కూసుంటది పాపం, ఇప్పుడే వచ్చే. అగో నీ బావ వస్తాడు, పోసవ్వా. అయ్యో, బావ రాగానే సిగ్గుపడతానవా? ఇగిలియబడుతుంది. ఊకుండు పిల్లగా, నాతోటి తలిగినావు, నాకేం సిగ్గు. ఏమైంది మరదలా, గీడున్నావు? ఏం లేదు బావా, అద్దా అత్తడు
ఎందుకు రాడిగా ఓర్ని అవ్వ ఇలా ఇలపురం జోడి జోరున్నది. ఓ నరసక్క ఇదేంది కథ? నేను చెప్పలేదా బావ గురించి వచ్చింది పోసి అని? అవురా నిజమే. ఆ బావేందో ఆ కథ ఏందో వాళ్ళది. వాళ్ళు ఏందనుకుంటాను రొమాంటిక్ కపుల్స్ కదా. గమ్మతి ఎత్తారాలు రోజు రోజుకు. ఓర్రి అవ్వ నేను మొన్న ఆటకెళ్ళి పోతే ఒకరి మీద ఒకరు అన్నారు. బాబు నాకు ఇంత అంత భయం కాలే. ఓ పోడా ఏం మాటలు అన్నాడు. పోతానా మీ ఆడోళ్ళ దాంట్లో నాకెందుకు బాధ? ఏమైంది కొడల పిల్ల ఏం చెప్తాంది? ఏం లేదు వాళ్ళ అవ్వగారింటికి పోయింది కదా. ఆహా ఇక దగ్గరుందని ఊగబోతున్నా అదే. ఏ నిన్న మొన్న ఏం పోలేదని ఇయ్యాలనే పోయింది. మరి ఓ నరసక్క మొన్ననే 3-4 నెలలు పెళ్ళి అయ్యి ఇప్పుడు అవుతుందా నువ్వు గమ్మతి మాట్లాడుతావు? అయ్యో పోరి ఏంది అట్లా మాట్లాడతావు? ఇటు పెళ్ళి అయిందో లేదో ఆటే నీళ్ళు తప్పబట్టే నువ్వేందో చిత్రం మాట్లాడతావు. ఇప్పుడు ఎందుకు నరసక్క చిన్న వయసులా? ఇక పెళ్ళి అయి 3-4 నెలలే ఆయే ఇప్పుడే ఎందుకు? ఇక అది అయ్యేటప్పుడు అవుతుంది కానీ మనం అనుకుంటే అవుతుందా? అవునవును. జున్ను చెప్పురా. వచ్చినవా లేదా అని పిలుస్తాన్నా. వచ్చినరా. పోదామా మరి హాస్పిటల్కి? ఇప్పుడు కొంచెం సెట్ అయిందిరా. రేపు గిట్లనే ఉంటే పోదాంతి. ఎటు పోయినా అత్తమ్మా? నేను ఎటు పోయినరా? ఇక మీరు ఎక్కడో అక్కడ పోతురి. నేను నర్సక్కతోటి ముచ్చట పెట్టుకుంటా నేనున్నా. సరే తీయే అమ్మా. జున్నుకు అంతా నీరసంగా ఉందట, హాస్పిటల్కి తీసుకుపోతానంటే అద్దు అని అంటుంది. అవునారా జున్ను పోయి రాకపోయినావు మరి? ఇప్పుడు కొంచెం మంచిగానే ఉంది అత్తమ్మ. రేపు గిట్లా అట్లనే అనిపిస్తే పోతా. అవునా సరేలే. ఇప్పుడే వచ్చినట్టున్నావు కదా నాని. కాలు చేతులు కడకపో స్నానం చేయిపో. చేస్తామ్మా. ఏమైందిరా జున్ను మరి గట్లెందుకు కనిపిస్తుంది? ఏమో అత్తమ్మ అంత నీరసంగా ఉన్నది. సాతనైతే లేదు. అన్ని కాలు చేతులు అన్ని గుంజుకొస్తున్నాయి. అవునా మరి డేట్ వచ్చిందా నీకు? మొన్నటికి నెల గాని ఇప్పుడు 3 రోజులు అవుతుంది అత్తమ్మ. ఇంకా రాలేదు కదా. అవునా మరి ప్రెగ్నెన్సీ గిట్లా అయిందా ఏంద్రా? అట్లేం లేదు అత్తమ్మ. నాకు ఎప్పుడైనా లేటే అవుతుంది. ఓ నెల కరెక్ట్ వస్తుంది, ఓ నెల లేట్ అవుతుంది. అంతేనా? సరేలే. రేపు గిట్లా అట్లనే నీరసంగా ఉంటే పోయేవులే. సరే అత్తమ్మ. ఎందుకు ఇట్లా అవుతుంది మరి? మాకు పుష్కన ప్రెగ్నెన్సీ అయిందా ఏంది? నేనంటేనేమో లేదు లేట్ అవుతుందని అంటుంది. చూద్దాం ఇంకో 2-3 రోజులు. ఇప్పుడే తిన్నా ఇట్లా వండుకున్నానే. నువ్వు తిన్నావా లేదా? తిన్నా. ఏమైంది మరి నిద్ర వస్తలేదు? ఏం దిగ్గి 10:30కు ఫోన్ చేసినావు? ఓ బంటి నిద్ర వస్తలేదురా, నీ దగ్గరికి రావాలని ఉన్నది. అవునా పింకీ? ఇంకెన్ని రోజులే? ఇంకో 10-12 రోజులైతే అయిపోయా. అవి ఎట్లా గడతాయిరా? రోజొక్క షాపింగ్ అవే గడతాయి. ఇక గట్లని కథ. నిజమేనే. మీ ఆడోళ్లకు షాపింగ్లు పోతే పొద్దున పోతే పొద్దుక్కడ దాకా కూడా అసలు టైం తెలియకుండా తిరుగుతారు. ఇంకా అట్లనే 12 రోజులు తిరుగు. ఇక మన పెళ్ళి అవుతుంది. అప్పుడు నాతోటి నువ్వు వచ్చి ఉండొచ్చు. అవునా సరే తిరుగుతా. మరి నువ్వు ఊకుంటావా తిరిగితే? ఇక ఓ రోజు గాజులకో, ఓ రోజు బొట్టు పిల్లలకో, ఓ రోజు లంగాలకో, ఓ రోజు డ్రైయర్లకో, ఓ రోజు మేకప్కో. ఇంకేంది అట్లనే గడుతుంది నీకు. మరి నువ్వెటు పోతావు? నేనేడ పోతేనే నాకు ఆఫీస్ లేదా? సరే 2-3 రోజులు లీవ్ పెడుతున్నావా లేదా మరి? ఇక పెట్టనానే 2 రోజులు పెడతా కానీ 2 రోజులు కాదు 4 రోజులు పెట్టు. వీటికే 4 రోజులు? అరే ఒక రోజేమో పెళ్లి కొడుకుని చేస్తారు, ఒక రోజేమో హల్దీ, ఒక రోజేమో పెళ్ళి, నెక్స్ట్ రోజేమో ఫస్ట్ నైట్. అట్లనా? సరే చూద్దాం. పొద్దున ఆఫీస్కి పోయి వస్తావేంది ఆయనతో ఫస్ట్ నైట్ రోజు? పోను తీయే. నీకు ఇప్పుడే మొత్తం ఆగుతలేవు కదా నువ్వు. మరి గదే మరి. అసలే నువ్వు తిక్కలోనివి. చెప్పింది నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావు. ఇప్పడుసుంది అట్లుండది. పెళ్ళాం చెప్పిన మాట మొగుడు వినాలే. లేకపోతే ఏమైతుంది? బద్దలు బాసింగాలైతాయి. అట్లనా మేడం గారు? మరి మేం చెప్పింది మీరు వినరా? మీరు చెప్పేది మాకేం లేదు. మేం చెప్పింది మీరు వింటనే సంసారం అనేది ముంగటికి పోయి మంచిగా చిలక పచ్చ గోరింకలు లెక్కుంటాం మనం. ఓర్ని అవ్వ ఇక గోసకే వచ్చిందే నాకు. అంతే మరి. రావల్లా బంటి ఇప్పుడు ఇక్కడికి నీ దగ్గరికి. మా అమ్మకు చెప్పాలా పింకీ వస్తాదని? అబ్బో గా పని మాత్రం చేయకు, ఇజ్జత్ పోతుంది. సరే ఇక నిద్ర వస్తుంది, పండుకోయే. ఇక నీకు రాందెప్పుడు తీ. సరే బాయ్, గుడ్ నైట్. ఓకే గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. అద్దు పండుకో. ఇక నీ అవ్వ నీకు ముక్కు మీదనే ఉందేమే కోపం. నీ అవ్వ కటి చేసే
ఏమైందిరా జున్ను, ఇంకా అట్లనే నీరసంగా ఉన్నదా? అవునరా, అట్లనే అనిపిస్తుంది కదా. అవునా, ఎందుకు మరి అట్లా? హాస్పిటల్ పోదామంటేనేమో అద్దంటివి. రేపు పోదాం ఖచ్చితంగా. మరి రేపు ఆఫీస్కి లీవ్ పెట్టాలా? ఎందుకు లీవ్ పెడతావురా, పొయ్యిరా, వచ్చినాకనే పోదాం. అంతేనా? సరే సరే తీ. ఇగో అత్తమ్మయ్య ఏమంటాంది తెలుసా? ఏమంటాంది? ఆ డేటు వచ్చిందా మరి, ప్రెగ్నెన్సీ ఇట్లనా, అందుకే నీరసంగా ఉన్నవా అని అంటుంది. అవునా? ఈ పీరియడ్స్ ఎప్పుడే మరి? 3 days అవుతుంది, 1 month అయ్యి మరి ఇంకా అయితలేదు. గట్లనే నాకు ఒక్కొక్కసారి లేట్ అవుతూ ఉంటుంది. అవునా? ఇక మా అమ్మ ప్రెగ్నెన్సీ కావచ్చు అని మా అమ్మ అనుకోవచ్చు. కరెక్టే, కానీ ఇప్పుడు ఎందుకు మనకు? అట్లా అనద్దు, అది దేవుడిచ్చిన వరం. ఎప్పుడైతే అప్పుడే. కానీ నీకు లేట్ అవుతుందేమో, అట్లాంటిది ఏం కాదు. రేపు హాస్పిటల్కి పోయి చెకప్ చేపిద్దతి నేను. ఒకవేళ అయితే ఏం చేస్తావురా? ఏం లేదు, నేనైతే ఫుల్ హ్యాపీ, మంచిగా తండ్రిని కాబోతున్నా అని. అవునా, నీకు మరి ఆడపిల్ల కావాలా మగ పిల్లగాడా? ఆడపిల్లనే కావాలి. ఆడపిల్ల పుడితే మంచిగా పప్ప పప్ప డాడీ డాడీ అని నా చుట్టే తిరుక్కుంటా ఉంటుంది. ఆడపిల్ల అంత లక్ష్యం ఉంటుందారా ఎక్కడన్నా? అంతేనా? ఫస్ట్ మొగోడు పుడితే తర్వాత ఎవరు పుట్టినా టెన్షన్ ఉండదు. ఫస్ట్ బాబే కావాలి. ఇప్పుడు ఏం ఆశలు పెట్టుకోవద్దు తీ, అయిన వరకు చూద్దాం. కానీ రేపైతే హాస్పిటల్ తీసుకెళ్తా. సరే. ఈ ఊరంతా కొత్త కొత్త, నాకేమో చెవులిన వచ్చి పాడుగావు. ఎవరితో ఏది మాట్లాడదామన్నా కూడా వాళ్ళేం మాట్లాడుతుర్రో నాకు వినబడదాయే. ఈడ మా బామ్మరిది గాడు ఏడు ఉంటాడో, ఈ అవ్వత్తంది అడుగుదాం. ఓ అవ్వ, ఆగాగు. ఎవరు నువ్వు? ఈ ఊరికి కొత్తగా అనిపిస్తావు. ఏమో అంటాంది, నాకేమో ఈనబడి పాడగాదు. మా బామ్మరిది గాని ఇంటికి ఎట్లా పోవాలవ్వా తెలుసా? లింగారెడ్డి ఆయన పేరు. ఓ లింగారెడ్డా? లింగారెడ్డి గీరేడు ఉంటాడు, బస్ స్టాండ్ లా ఇంకా ముందుకు నడుచుకుంటూ పోవాలి. ఏడికవ్వా? ఏడికి పోవుడు? జర గట్టిగా చెప్పరా అదవ్వా, నాకు చెవులు ఇనవచ్చి పాడగావు. ఓర్ని అవ్వ, చెవులిన పడయా. ఇగో ఇంకా బస్ స్టాండ్ పోవాలి. ఏటు బట్టలు ఉతకవేయండా? ఊర్ని అవ్వ, బట్టలు ఉతుకుడు కాదే, బస్ స్టాండ్ పోవాలి. బస్ స్టాండ్ లో ఉంటాడు. ఈయన పడతలేదవ్వా, గాడు బట్టలు ఉతికేందుకు పోతాడు? ఆనికి బొచ్చడు ఆస్తున్నది, అంత వస్తున్నది. దానికి బట్టలు ఉతకపోయేంత ఏం పని ఉన్నదవ్వా? ఊర్ని అవ్వ, శివుడు బాగానే ఉన్నది. ఎవడో సావాలి ఇప్పుడు. తిరుపతిగా ఏమంటావవ్వా? ఏమైంది? లింగారెడ్డి ఇంటి కట్ట దోలకపోరా, ముసలోనికి చెవులిన వాడి పాడు కావట. ఎంతోరినా కూడా ఏందో అంటాడు. నువ్వన్నా చెప్పురా, నాకు తలకాయ పోతాను దొరలేక. ఆవు, నేను చిటికలు చెప్తావు. లింగారెడ్డి ఇల్లు సీదా పోతే బస్ స్టాండ్ వస్తుంది. ఆ బస్ స్టాండ్ కాడనే ఎవ్వరిని అడిగినా కూడా చెప్తారు. ఏంది? ఏమంటున్నావు? జర గట్టిగా చెప్పరాదయ్యా. ఈ ముసలంతో ఎవడో రాలా? బస్ స్టాండ్ తెలుసా? అక్కడ ఉంటాడు. బట్టలు ఇప్పుకొని తిరుగుతాడా? ఏ ఆనికి బొచ్చడు బట్టలు ఉన్నాయి కాదయ్యా, బట్టలు ఇప్పుకొని ఎందుకు తిరుగుతాడు? ఓ నరసక్క, ఏంది ఇది? నేను కట్టిన ఊరు సత్తన్నారా, ముసలోనికి గింత షౌలిన పడతలేవు. జరా పట్టుకపోయాలి, ఇంటికాడ దోనేసి రాపోలేవురా. ఏ నాకు పని ఉన్నది. ఈడుందా గాడుందా? ఇప్పుడు ఆడదాకా ఎవరు నడవాలి? ఓ అయ్యా, నేను అడిగింది చెప్పరు. ఏందో బట్టలు ఇప్పుకొని తిరుగుతుండారంటారు, బట్టలు ఉతకపోయిర్రని ఓలంటారు. తలకాయ మీద పెట్టనుండే ముసలోని. ఊరు వారి పాపం ఎండకు వచ్చిండు. ఆయన ఏం నుండి బయలుదేరి వచ్చిండు. బాగా ఎండ కొడుతుంది. బుక్కడంతా తిన్నాడో లేదో అడుగురా. తినకపోతే ఇంత బువ్వేద్దాం. తిన్నావా అంటే ఏమంటాడు? అన్నం తిన్నావా? ఓ అయ్యా, నా ఊరు కాదు, నా పల్లె కాదు. నిన్నెందుకు నేను దన్నినా? నన్ను దన్నినావంటా నువ్వు? నేను దన్నలేదయ్యా, నేనెందుకు దంతా నిన్ను? ఇక చూడు నరసక్క, తిన్నావా అంటే తన్నిన్నా అంటాడు. ఇక గీతోట ఏమొడతాం నరసక్క? అయ్యో పాపం రా. బువ్వ తిన్నావా? బువ్వ బగ్గెందుకు దన్నినా నేను మొత్తానికే దన్నలేదంటే నువ్వు బగ్గదాన్ని నానబడితివి. అబ్బో, మీ ఊర్లో అంత ఎట్నో ఉన్నారు మనుషులు. బాబు, నాతోటి కాదు గొర్రుడు. నరసక్క, నేను పోతాను ఇక. తన్నుడు కాదే బాపు, తిన్నావా అంటాడు. ఏందవ్వా? తిన్నావా అన్నం అంటాడు. ఆగో, భలే ఉన్నావు నువ్వు.
మళ్ళా నువ్వు వచ్చి తన్నినవా అంటావు ఆయనను. నేనెందుకు తన్నినవా? నువ్వు ఇన్నే ఉంటుంది చూస్తలేవా? ఈ ఊరోళ్ళందరూ చిత్రము ఎత్తారు. నేనుగా లింగారెడ్డి ఇల్లేనో చూపి అంటే తన్నినవా అంటారు, బట్టలు ఇప్పుకొని తిరిగిర్రు అంటారు, ఏమో అంటారు అవ్వా. హో. అయితే దోస్తులు అంతా కొంచెం నీరసంగా ఉన్నది, కొంచెం ఆరోగ్యం మంచి లేదు, అందుకే మేము వీడియో చేయలేకపోతున్నాం. ఇక మీ గురించి మీరు వెయిట్ చేస్తారని అట్లా కొంచెం చేసినాం. ఏమనుకోకుర్రి దోస్తులు. ఇక ఇవన్నీ పోని ఇక బంటి పెళ్లి సిరీస్ అనేటివి స్టార్ట్ అవుతాయి. ఇక తొందర చేస్తాము. తప్పుగా అనుకోకుర్రి, మళ్ళా ఏందో కామెంటు పెట్టకుర్రి దోస్తులు. ఇక నెక్స్ట్ చిన్ననాటి ప్రేమ కథలో బంటి పెళ్లి సిరీస్ వస్తూ ఉంటాయి, చూసి ఎంజాయ్ చేయండి. మీకు చెప్పినాం కదా వేరే సిరీస్ కూడా స్టార్ట్ చేస్తామని. సో ఈ చిన్ననాటి ప్రేమ కథ సిరీస్ అయిపోవడంతోనే వేరే సిరీస్ అనేటివి షురూ చేస్తాం. ఇక రేపు మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే సిరీస్ అయితే వస్తాయి. ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే పెట్టుర్రి. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ దోస్తులు.